ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని భారతీయ జనతా పార్టీ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. రాష్ట్రానికి ఎన్నికల పోలీసు పర్యవేక్షకులను కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాగల 48 గంటల్లో మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని భారతీయ జనతా పార్టీ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని పీలీభీత్లో బీజేపీ ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రపంచానికే ఔషధ సాయం చేసే స్థాయికి భారత్ ఎదిగిందని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరి ఓటు బలంతోనే ఎటువంటి క్లిష్ట సమస్యనైనా అధిగమించవచ్చునని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి చెందినప్పుడే ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొంటూ विकसित भारत जब G20 में दुनिया के बड़े बड़े फैसले, असंभव लगने वाले फैसले भारत में लिए जाते हैं तो हर देशवासी को लगता है उसकी ताकत बढ़ गई है। जब अमेरिका से लेकर ऑस्ट्रेलिया तक भारत का डंका बजता है तो हर देशवासी को लगता है कि उसका अपना सम्मान बढ़ा है। दुनिया के बड़े बड़े देश, आपस में युद्ध कर रहे देश भारत से अपने मुद्दों पर बात करने के लिए आते हैं. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం ఈరోజు శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి విశ్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. శ్రీవారి మూల విరాట్ ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేశారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహించారు. శ్రీశైలంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఇక చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో ఉగాది సంబరాలు చేపట్టారు. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అలాగే ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. విజయనగరం జిల్లా మన్నార్ రాజగోపాలస్వామి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. సంయుక్త కలెక్టర్ కె కార్తీక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్రానికి ఎన్నికల పోలీసు పర్యవేక్షకులను కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అరకు పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు ఆ నియోజకవర్గం పరిధిలోని పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల పర్యవేక్షకునిగా నాగాలాండ్ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి సలీం ముస్తఫాను ఈసీ నియమించింది. శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, టెక్కలి, ఆముదాల వలస, ఎచ్చెర్ల, నరసన్నపేట, రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలీసు పర్యవేక్షకునిగా యూపీ కేడర్కు చెందిన సచేంద్ర పటేల్ను నియమించింది. ఇక విశాఖ, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాలకు యూపీ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి అమిత్ కుమార్ను నియమించింది. ఆ పార్లమెంటు నియోజకవర్గాల్లోని శృంగవరపుకోట, భీమిలి, విశాఖ తూర్పు, దక్షిణం, ఉత్తరం, విశాఖ పశ్చిమ నియోజకవర్గాలతో పాటు గాజువాక, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాలను ఆయన పర్యవేక్షించనున్నారు. ఉత్తర కోస్తా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రానున్న 48 గంటల్లో మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఉగాది సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం పలికారు. అనంతరం పండితులు అందించిన ఉగాది పచ్చడిని ముఖ్యమంత్రి దంపతులు స్వీకరించారు. పల్నాడు జిల్లా శావల్యపురం మండలం గంటావారిపాలెం వద్ద మేమంతా సిద్ధం బస్సు యాత్ర క్యాంపులో ఈ కార్యక్రమం జరిగింది. నరసారావుపేట పార్లమెంటు అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వైసీపీ నేతలు బొల్లా బ్రహ్మనాయుడు, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. రాష్ట్రంలో పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 134 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, అలాగే ఎల్లుండి 16 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 92 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 2 మండలాలు, శ్రీకాకుళం జిల్లాలో 8 మండలాలు, విజయనగరం జిల్లా వేపాడ మండలంలో రేపు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలియజేశారు. ఉగాది పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలకు నాంది పలకాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ఆకాంక్షించారు. ఈరోజు వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జిల్లా యంత్రాంగం నిర్వహించిన శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకల్లో మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ సాయికాంత్ వర్మతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. పండితులు పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ షడ్రుచుల మేళవింపుతో ఉగాది పచ్చడి ఉన్న విధంగా జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లను సాదరంగా స్వీకరించాలని పేర్కొంటూ మతాలకి, కులాలకి అతీతంగా తెలుగు జాతి మొత్తం ఎక్కడున్నా కానీ ఈ విశ్వంలో అన్ని చోట్ల కూడా ఉగాదిని చాలా ప్రత్యేకంగా ఒక మంచి కన్నుల విందుగా ఈ పండుగ చేసుకోవడం జరుగుతుంది. కాలక్రమేణా వెస్టర్నైజేషన్ పెరిగిన తర్వాత ఉగాదిని మర్చిపోయి మనకు జనవరి 1 కానీ ఇటువంటి ఎక్కువ పండుగలాగా చేసుకుంటున్నారు. మన మూలం ఏదైతే ఉందో, మన సంప్రదాయం ఏదైతే ఉందో, మన సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని మర్చిపోకుండా పిల్లలకు కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ వాటి తాలూకా ఉపయోగాలు, వాటి తాలూకా మహత్యాన్ని అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉగాది కానీ ఇతరతర పండుగలు ఏదైతే మనము చాలా చక్కగా సాంప్రదాయపరంగా, కుటుంబపరంగా జరుపుకోవాలి. అలా జరుపుకునేలా కొత్త జనరేషన్ కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్కు జెట్ కేటగిరీ కింద వీఐపీ భద్రత కల్పించింది. దీంతో సాయుధ కమాండో దళాలు ఆయనకు పూర్తి రక్షణ కల్పించనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సుకు చెందిన 40 నుంచి 45 మంది సీఈసీ రక్షణలో ఉంటారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా రేపటి నుంచి ఆయా నియోజకవర్గాల్లో ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖాధికారి మీనాక్షి ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధులకు ఎంపిక చేసిన ఉపాధ్యాయులంతా శిక్షణా తరగతులకు తప్పకుండా హాజరు కావాలని, లేని పక్షంలో వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సర తెలుగు సంవత్సరం కోనసీమ జిల్లా వాసుల అందరి జీవితాల్లో సుఖశాంతులు, వెలుగులు నింపాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. స్థానిక కలెక్టరేట్లో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను ప్రభుత్వ పరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన సంస్కృతి ఎంతో గొప్పదని, పంచాంగం మనల్ని వేలు పట్టుకుని నడిపించే దిక్సూచి అని అన్నారు. విశాఖ ఉక్కు నగరం పరిరక్షణకు రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారు ముందుకు రావాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ ఆదినారాయణ పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఈ రోజు నాటికి 1153వ రోజుకు చేరుకున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని భారతీయ జనతా పార్టీ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. రాష్ట్రానికి ఎన్నికల పోలీసు పర్యవేక్షకులను కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.